మళ్ళీ అదే మాట తప్పు జరిగింది అన్న చిన్న బాధ కూడా లేదు. కాళేశ్వరం డ్యామేజ్ పై కరీంనగర్ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు మళ్ళీ రచ్చరేపుతున్నాయి. 300 పైచిలుకు పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగవా అని అనడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2 పిల్లర్లు కుంగితే ప్రళయం వచ్చినట్టు బద్నాం చేస్తున్నారని కేసీఆర్ మాట్లాడడంపై తెలంగాణ సమాజం మండిపడుతోంది. దానిలో మేడిగడ్డ బ్యారేజు 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు గట్టినమో. కాళేశ్వరం ప్రాజెక్ట్ విన్నారుగా కేసీఆర్ మాటలు. అంతేనా? ఇప్పుడు మరో బయట వినండి. అదే కాళేశ్వరాన్ని ఎలా పోల్చాడో వినండి. ఇంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా? మేడిగడ్డ మన పనులలో ఒక పన్ను వదలవుతుంది. 32 పనులు రాలగొట్టుకుంటామా? మొత్తమే ఊడగొడతామా? ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం, కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా. ఒక 2 పిల్లర్లు, మొత్తం 300 పిల్లర్లు ఉంటాయి కాళేశ్వరంలో. అలా కలిసి మెయిన్ గోదావరి మీద 300 పైచిలకు పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోయినాయని, అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప. ఒక్క పన్ను అటు ఇటు అయితే సెట్ చేసుకుంటాం, కానీ మొత్తం 32 పళ్ళు ఊడగొట్టుకుంటామా అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడడం సరికాదు అంటున్నారు తెలంగాణ ప్రజలు. అంతేకాదు, కాంగ్రెస్కు ఓటు వేసిన తెలంగాణ ప్రజలదే తప్పు అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. దురాశకు పోయి తమాసకు కాంగ్రెస్కు ఓటేశారని మాట్లాడడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఓటు ఏదో తమాషకేయద్దు. మొన్న కూడా కొంతమంది తమాషకేసిండ్రు. ఏమైంది? కరెంటు బాగా అయింది, మంచినీళ్ళు బాగా అయింది, రైతు బంధు వస్తుంది, ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి, ఇక బాధ లేదు, వీడేమో ఎక్కుతున్నాడు. కానీ ఆయనతో దురాశ కట్టి చేయి చాపిండ్రు. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం సల్లే. ఓటు ఏదో తమాషకేయద్దు. మొన్న కూడా కొంతమంది తమాషకేసిండ్రు. ఏమైంది? కరెంటు బాగా అయింది, మంచినీళ్ళు బాగా అయింది, రైతు బంధు వస్తుంది, ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి, ఇక బాధ లేదు, వీడేమో ఎక్కుతున్నాడు. కానీ ఆయనతో దురాశ కట్టి చేయి చాపిండ్రు. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం సల్లే. తానే ఇంజనీరింగ్గా మారి ఓ అద్భుతాన్ని సృష్టించానని చెప్పుకున్నాడు. మరి అలాంటి అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేడిగడ్డ బ్యారేజ్ 3 ఏళ్లకే కుంగిపోవడానికి బాధ్యులు ఎవరు? నిజంగానే 2 పిల్లర్లే కదా, చేయొచ్చు కదా అంటే ఎవరి సొమ్ముతో చేయాలనే ప్రశ్నలను కాంగ్రెస్ వినిపిస్తోంది.